హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రెండు ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని అప్డేట్ చేసుకుందాం. నెంబర్ 1 ఈజ్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అండ్ నెంబర్ 2 ఈజ్ క్యాన్సర్ చికిత్స కోసం ఐఐటి గౌహతి అభివృద్ధి చేసినటువంటి హైడ్రోజెల్కి సంబంధించినటువంటి ఈ రెండు కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి ఏరియాని మనం డిస్కస్ చేసుకుందాం. సో హ్యూమన్ మెటాన్యూమో వైరస్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటే యాక్చువల్గా కరోనా అంత ప్రాణాంతకమైన వైరస్గా మారుతుందా లేదా అనేది అనేక రకాలైనటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాకపోతే కరోనా లాగే చాలా పోలికలు ఉన్నాయి అన్నమాట. అందువలన ప్రపంచంలో దీనికి సంబంధించినటువంటి అనేక రకాలైన స్పెక్యులేషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఈ వైరస్ ఆర్ఎన్ఏ వైరస్. వాట్ ఈస్ ద హెచ్ఎంపివి, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఈజ్ ఏ ఆర్ఎన్ఏ వైరస్. ఆర్ఎన్ఏను జన్యు సమాచారంగా కలిగి ఉంది. ఇట్ క్యారీస్ ఇట్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ఎన్ఏ. నెంబర్ 2, ఆర్ఎన్ఏను జన్యు సమాచారంగా కలిగినటువంటి ఈ వైరస్ కరోనా యొక్క వ్యాధి లక్షణాలు ఏదైతే ఉండేదో, ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కావచ్చు, ఆర్ ట్రాన్స్మిషన్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ సిమ్టమ్స్ కావచ్చు, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ ద కరోనా వైరస్. కాకపోతే ఒకే ఒక్క సిమిలారిటీ కోసం శాస్త్రవేత్తలు వెయిట్ చేస్తున్నారు. అది విచ్ ఈజ్ నథింగ్ బట్ ఈ సైటోకైన్ స్టామ్. దీంట్లో కూడా ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్లో ఒకవేళ సైటోకైన్ స్టామ్ లేదా సైటోకైన్ ఉప్పెన్ అనే కాన్సెప్ట్ కానీ వస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ కెన్ బి ఏ అనదర్ పాండమిక్. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే 20 సంవత్సరాల క్రితం ఇది అమెరికాలోను, 30 సంవత్సరాల క్రితం చైనాలోను చాలా విస్తారంగా కనిపించినటువంటి వైరస్ కాబట్టి దీనివల్ల పెద్దగా భవిష్యత్తులో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్ఎన్ఏ జన్యు సమాచారంగా కలిగిన వైరస్. సో ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ లైక్ రెగ్యులర్ వైరస్, నార్మల్ వైరస్ లాగానే దీని యొక్క సంక్రమణ విధానం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఐఐటి గౌహతికి సంబంధించినటువంటి ఐఐటి గౌహతి మరియు కలకత్తాకి చెందినటువంటి బోస్ ఇన్స్టిట్యూట్లు ఉమ్మడిగా ఒక హైడ్రోజెల్ని అభివృద్ధి చేసింది. క్యాన్సర్ చికిత్స కోసం, ప్రత్యేకించి బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స కోసం ఇంజెక్టబుల్ హైడ్రోజెల్ని లోకలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అభివృద్ధి చేశారు. సో దాంట్లో ఉన్నటువంటి కొంచెం ఫండమెంటల్ మెకానిజం ఉన్నది చెప్తాను నేను. హైడ్రోజెల్ ఈజ్ హైలీ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అని. ఓకే, సో బయలాజికల్ ఫ్లూయిడ్స్లో ఇట్ ఈస్ రిమైన్ ఇన్సాల్యుబుల్. అంటే బయలాజికల్ ఫ్లూయిడ్స్ అంటే బ్లడ్ కావచ్చు, సీరం కావచ్చు, అంటే ఒకసారి ఇంజెక్ట్ చేసిన తర్వాత బాడీలో అది ఇన్సాల్యుబుల్గా ఉంటుంది. వెన్ ఇట్ గోస్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజెల్ యొక్క మెకానిజం చెప్పండి, తర్వాత దానికి సంబంధించిన మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైడ్రోజెల్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ బయలాజికల్ ఫ్లూయిడ్స్లో ఇన్సాల్యుబుల్గా ఉంటుంది కాబట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాడీలోకి ప్రవేశపెట్టిన తర్వాత అది శరీర ద్రవాలలో కరగదు. మీన్స్ వాట్ అన్న, ఇన్సాల్యుబుల్ ఇన్ బయలాజికల్ ఫ్లూయిడ్స్. సో యాజ్ ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ బయలాజికల్ ఫ్లూయిడ్స్, ఓకే, బయలాజికల్ ఫ్లూయిడ్స్లో ఇది కరగదు కాబట్టి, ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ బయలాజికల్ ఫ్లూయిడ్స్. సో ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం చెప్పొచ్చు మరి దీన్ని పంపించడం వల్ల ఉపయోగం ఏంటంటే, హైడ్రోజెల్ ఈజ్ ఏ స్మాల్ పెప్టైడ్, అల్ట్రా షార్ట్ పెప్టైడ్స్తో కూడిన నిర్మాణం. అల్ట్రా షార్ట్ పెప్టైడ్లతో కూడిన నిర్మాణం. ఎప్పుడైతే ఇది అల్ట్రా షార్ట్ పెప్టైడ్స్తో కూడిన నిర్మాణం అయిందో, దీని నుంచి ట్యూమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇది ఇమ్మీడియట్గా కరిగిపోతుంది. ఎందుకనంటే ట్యూమర్స్ దగ్గర GSH అనేటువంటి గ్లూటాథయోన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది నాన్న. సో హైడ్రోజెల్ ఇన్సాల్యుబుల్ బయలాజికల్ ఫ్లూయిడ్స్లో ఇన్సాల్యుబుల్ అయినటువంటి అల్ట్రా షార్ట్ పెప్టైడ్స్తో కూడినటువంటి ఈ హైడ్రోజెల్ బాడీకి టచ్ అయిన తర్వాత, ఓకే, ట్యూమర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే వరకు ఏవి మాత్రం కరగలేదు. సో హైడ్రోజెల్ లోపల మనం కావాల్సినటువంటి డ్రగ్ని పెట్టవచ్చు. ఓకే, ఈ క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించేటువంటి మెడిసిన్ ఏదైనా పెట్టచ్చు. సో ఈ హైడ్రోజెల్ ట్యూమర్ సెల్కి వచ్చిన తర్వాత ట్యూమర్ సెల్స్ దగ్గర ఏముంటుందంటే, యూ కెన్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ GSH ఉంటుంది. GSH. What is this GSH? Is nothing but glutathione. Okay, GSH stands for what? Glutathione. So ఎప్పుడైతే ట్యూమర్
ట్రీట్మెంట్కి ఉపయోగించేటువంటి మెడిసిన్ చుట్టూ ఉన్నటువంటి హైడ్రోజెల్ ఈ ట్యూమర్ దగ్గరికి వచ్చింది. దిస్ ఈజ్ ట్యూమర్. ఈ ట్యూమర్ దగ్గరికి రాగానే ట్యూమర్ దగ్గర ఏముంటుందంటే జిఎస్హెచ్ ఎక్కువగా ఉంటుంది. జిఎస్హెచ్ మీన్స్ వాట్? గ్లూటాథయోన్. ఎప్పుడైతే గ్లూటాథయోన్ అధికంగా ఉంటుందో గ్లూటాథయోన్ వద్ద మాత్రమే ఈ హైడ్రోజెల్ సాల్యుబుల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే గ్లూటాథయోన్ దగ్గర ఇది సాల్యుబుల్ అయిపోగానే ఈ కెమికల్ డ్రగ్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ డ్రగ్ విల్ గో అండ్ destroy the tumor. So this is the important mechanism with reference to the segment called as what? ఈ హైడ్రోజెల్కి సంబంధించినటువంటి క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించేటువంటి హైడ్రోజెల్కి సంబంధించినటువంటి కాంపోనెంట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.